జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జూబ్లీహిల్స్ టికెట్ను ఆశిస్తున్న అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా ప్రమోషన్ ఇచ్చింది. ఎంఐఎం పార్టీతో స్నేహం కోసమే అజారుద్దీన్ను పెద్దల సభకు పంపించిందా? జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ తప్పుకోవడంతో అక్కడ బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపబోతోందా? ప్రస్తుతం కాంగ్రెస్లో ముగ్గురు బీసీ లీడర్లు పోటీ పడుతుండగా టికెట్ ఎవరికి దక్కబోతోంది? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల విషయంలో తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఖరారు చేసింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ల నియామకాన్ని ఇటీవల సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు రావడంతో ఇద్దరు నేతలు ఏడాది కూడా తమ పదవీకాలం పూర్తి కాకుండానే మాజీలయ్యారు. ఇప్పుడు మరోసారి తెలంగాణ సర్కార్ కోదండరాంకు అవకాశం ఇచ్చింది. కానీ అమీర్ అలీఖాన్ కు మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్ కు ఛాన్స్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ నుంచి అజారుద్దీన్ తప్పుకున్నట్లయింది. కొద్ది రోజుల క్రితమే జూబ్లీహిల్స్ టికెట్ కోసం అజారుద్దీన్ ఢిల్లీకి వెళ్లి మరీ కాంగ్రెస్ పెద్దలను కలిశారు. తనకే టికెట్ ఇవ్వాలని హైకమాండ్ను కోరారు. ఇక జూబ్లీహిల్స్ లో గెలుపును కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. అక్కడ బీసీ నేతకే అవకాశం ఇవ్వాలని అనుకుంటోంది. ఈ సమయంలో అజారుద్దీన్ ఢిల్లీ వెళ్లడం, సోనియా గాంధీని కలవడంతో టికెట్ ఆయనకే ఖాయమైందని కాంగ్రెస్ నేతలు గుసగుసలాడుకున్నారు. కానీ అజారుద్దీన్కు టికెట్ విషయంలో ఎంఐఎం పార్టీ అభ్యంతరం చెప్పడంతోనే అజారుద్దీన్కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఫైట్ చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ టికెట్ను బీసీ నేతకే ఇవ్వాలని దాదాపు నిర్ణయించారు. అందుకే బీసీ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతల పేర్లను పరిశీలన చేస్తోంది. ఇందులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిలో ఎవరో ఒక్కరికి టికెట్ ఖాయమని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అయితే జూబ్లీహిల్స్ బైపోల్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఇప్పటికే టికెట్ కోసం అజారుద్దీన్ ఢిల్లీకి వెళ్లి మరీ హైకమాండ్ పెద్దలను కలిశారు. జూబ్లీహిల్స్ టికెట్ తనకు ఇచ్చేందుకు హైకమాండ్ ఒప్పుకుందని ప్రకటించారు. అంతేకాదు నేరుగా సోనియా, రాహుల్ సిఫారసు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి హఠాత్తుగా ఆయన పేరును గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో జూబ్లీహిల్స్ లో పోటీ నుంచి అజారుద్దీన్ తప్పుకున్నట్లు అయింది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో బీసీ నేతలు ఉన్నందునే అజార్ను పక్కకు తప్పించారని భావిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆఖరి నిమిషంలో పోటీ తీవ్రత పెరిగితే మాత్రం బొంతు రామ్మోహన్ కు టికెట్ దక్కొచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది.